అందరికీ హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు 'ప్రాస్పర్ విత్ ప్రదీప్తి' టాక్ షో. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయింది. క్షమించాలి. సో, ఇవాళ మనతో ఉన్నారు విన్ విజన్ ఐ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మాధవీలత గారు. డాక్టర్ మాధవీలత గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో, నేను నా ఫోన్‌లో చూసి చదివేస్తున్నా మాధవి గారి గురించి. ఎందుకంటే మ్యామ్ హాస్ సో మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఐ డోంట్ వాంట్ టు తప్పు చెప్పాలని లేదు నాకు. సో, మ్యామ్ క్యాటరాక్ట్, కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, గ్లకోమా అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్. సో, మ్యామ్ కరెక్టే చెప్పానా? యెస్. యెస్. థ్యాంక్ యూ. సో, మ్యామ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుంచి బేసిక్ స్టడీస్ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా. సో, ఇవాళ మ్యామ్ మనతో ఉన్నారు విన్ విజన్ హాస్పిటల్స్ నుంచి అండ్ షీ ఈస్ గోయింగ్ టు క్లారిఫై ఆల్ అవర్ డౌట్స్. సో, మ్యామ్ నా బేసిక్ డౌట్ మ్యామ్, అసలు ఐ కేర్ మనం అంటే చాలామంది 3, 4 ఇయర్స్ వరకు కూడా చెకప్ చేయించుకోరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ ఐ కేర్. అసలు ఏ ఏజ్ నుంచి ఎన్ని మంత్స్‌కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి జనరల్‌గా? సో, విల్ బిగిన్ విత్ న్యూబార్న్ బేబీస్. న్యూబార్న్ బేబీస్ అంటే ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మీకు హాస్పిటల్‌లోనే ఇనీషియల్లీ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ మీకు డాక్టర్స్ చెప్తారు. అపార్ట్ ఓహ్! ఫ్రమ్ that, if you are, with your child and as the child grows, if you have any doubts, especially if you see a white reflex in the eye, మనం హుహు. ఫోటోస్ తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమందికి వైట్‌గా కనిపిస్తుంది. అట్లాంటిది ఏమైనా కనిపిస్తే మాత్రం ఇమ్మీడియేట్‌లీ యూ హావ్ టు గో సీ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్. అది వెరీ టైనీ బేబీస్‌కి. సో, ఓకే. as long as they are growing and they are reaching out to you when you are giving them something, ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉంటే దట్స్ ఓకే. ఓకే. సో వన్స్ దే ఆర్ 2 years, దెన్ యూ హ్యావ్ టు ప్రాబబ్లీ ఇంకొంచెం యాక్టివ్గా కొంచెం దూరంగా పెట్టి ఇదేమిటి అని అడగటం అట్లా చేస్తూ ఉండాలి. దెన్ రైట్. వన్స్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్, మీకు హుహు. పీటీఎం మీటింగ్స్ ఉంటాయి. ఈ పీటీఎం అవును. మీటింగ్ మేక్ షూర్ యూ ఆస్క్ దిస్ వెదర్ యువర్ చైల్డ్ ఈస్ ఏబుల్ టు write down in his notes what the teacher is writing on the blackboard, or they are copying from their friends who are sitting besides them. Is he able to do the things, same things from first sitting in first row, back bench లో కూర్చున్నా? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతా ఉండాలి. సమ్ టైమ్స్ స్క్రీనింగ్ కూడా అవుతా ఉంటుంది స్కూల్స్ లోని. ఆటోమేటిక్ రైట్. గా మీ టీచర్స్ యూజువలీ దే గైడ్, యూఆర్ నాట్ అవును. ఏబుల్ టు సీ యువర్ చైల్డ్, ప్లీజ్ గో అండ్ సీ యువర్ డాక్టర్ అని. సో ఈ ఏజ్ తర్వాత ఇంకా ఈవెన్చువల్లీ వాళ్ళకి ఇది అర్థమైపోతుంది ఆ ఏజ్ లో మనకి గ్లాసెస్ ఉన్నాయా లేదా అన్నది. రైట్. కొంతమందికి ఏమవుతుందంటే కిడ్స్ కి ఒక కన్నులో మాత్రమే పవర్ ఉంటుంది, ఇంకో కన్నులో అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటుంది. వాళ్ళకి ఓహ్! తెలియదు, వాళ్ళకి చెప్పలేరు. సో ఓకే. ఇలాంటప్పుడు మనం అప్పుడప్పుడు చిన్న ప్రాక్టీస్ అట్ హోమ్, వెన్ యూ క్యాన్ సీ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ అ సర్టన్ డిస్టెన్స్, ఈవెన్ యువర్ చైల్డ్ షుడ్ బి ఏబుల్ టు డూ ద సేమ్ థింగ్. సో ఇది ఓకే. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఊరికే అదేంటుంది అక్కడ చదువు అన్న ఈ చిన్న ఎక్సర్సైజ్ లాంటిది చేస్తా ఉంటే మీకు అర్థమవుతుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత రైట్. చాలా మంది బుక్స్ లోపలికి వెళ్ళి చదవటం, దగ్గరగా టీవీ దగ్గరికి వెళ్ళి చూడటం, లేకపోతే ఇట్లా రైట్. స్క్విట్టింగ్ చేస్తారు ఇలా. హ్మ్. ఈ స్క్విట్టింగ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం క్లారిటీతో కనిపిస్తుంది. కరెక్ట్. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్. అదర్వైజ్ యాజ్ అ రొటీన్ ఒక 6 months మినిమం. ఎందుకంటే విత్ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ నవ్ డేస్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్, వీఆర్ రికమెండింగ్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months యూ గెట్ అ ఫుల్ కాంప్రిహెన్సివ్ ఐ చెకప్. రైట్. రైట్. మ్యామ్ కంపారిటివ్‌లీ కొంచెం ముందల జనరేషన్ కంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగింది మనకి. ఐస్ అంటే మొత్తం ఓవరాల్‌గా హెల్త్ గురించి అవేర్‌నెస్ పెరిగింది. ఆఫ్‌కోర్స్ దేర్ ఈస్ స్టిల్ ఎ నీడ్. ఇంకా అవేర్‌నెస్ కావాలి. అయితే ఎస్. ఆహ్, ఈ చిన్న పిల్లల్లో లైక్ ఎస్పెషల్లీ చాలా చిన్న పిల్లల్లో ఈ మధ్యన చాలా వింటున్నాం గ్లకోమా వస్తోంది అని చెప్పి. సో, వై డస్ ఇట్ హ్యాపెన్? అండ్ ఏ ఏజ్ నుంచి జనరల్లీ వి సీ థాట్? బేసిక్లీ గ్లోకోమా ఇస్ అన్ ఎల్డర్లీ డిజీజ్ ఆర్ పెథాలజీ చెప్పొచ్చు. మీరు అబవ్ 45 అలాగా వస్తుంది. కానీ చిన్న పిల్లలలో కూడా గ్లోకోమా రావచ్చు. దీన్నే కంజనైటల్ గ్లోకోమా అంటాము. అది బై ఓకే. బర్త్ నుంచే ఉంటుంది.
ఓకే. వాళ్ళకి కళ్ళు చాలా పెద్దగా కనపడటము. ఈ కార్నియా సైజ్ అనేది అబ్నార్మలీగా బిగ్‌గా ఉంటుంది. చూడంగానే అసలు ప్రామినెంట్‌గా ఉంటాయి కళ్ళు. దిస్ ఓకే. ఈస్ కంజనైటల్ గ్లాకోమా. ఓకే. ఓకే. దీన్ని వెంటనే చూపించాలి. ఇది స్పెసిఫిక్‌గా పీడియాట్రిక్ గ్లాకోమా స్పెషలిస్ట్స్ అని ఉంటారు డాక్టర్స్. వాళ్ళే డీల్ చేస్తారు ఇది. ఓకే. అండ్ టైంకి మనం ఇంటర్వెన్షన్ చేయకపోతే చూపు కూడా పోయే అవకాశం ఉన్నది. సో ఇఫ్ డ్యూరింగ్ ద ఫస్ట్ డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్, I mean after birth, if the doctor recommends that you have to show your child to a pediatric ophthalmologist to rule out glaucoma, then it is a must and necessary thing that you do. కొంతమందికి ఏమవుతుందంటే దెబ్బలు తగులుతా ఉంటాయి ఆ ఏజ్ లో కూడా, పెన్సిల్ తో గుచ్చుకుంటారు, రైట్. ఫుట్బాల్, క్రికెట్ బాల్ అని. ఇవి రైట్. ఇవి తగిలినా కూడా గ్లోకోమా వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ రాదు ఇది. సో బట్ ఈ 6 months కని చెప్పి 1 year కని చెప్పి ఇవాల్యుయేషన్ చేయించుకుంటే మనం వి విల్ బి వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ఇట్. ఒకవేళ అది వచ్చినా కూడా దెన్ వీ కెన్ టేక్ సర్టన్ ప్రికాషన్స్ అండ్ ప్రివెంట్ ఇట్. రైట్. మ్యామ్ జనరల్‌గా డయాబెటిస్ ఉన్న వాళ్ళకొస్తుందా? లేకపోతే ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉందా గ్లాకోమా? ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్లోకోమా అన్నది ఎక్కువ అసోసియేషన్. ఓకే. ఓకే. They are both seen together in most of the cases. Diabetes వల్ల గ్లోకోమా రాదు, but they are both seen together in the same patient most of the times. ఓకే. 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 ఐ అండర్‌స్టూడ్ నౌ. అయితే లాస్ట్ టైమ్ వెన్ ఐ వాస్ ఇన్ ఇండియా యాక్చువల్లీ నేను చెకప్‌కి వెళ్ళాను. అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉంది కళ్ళజోడు. లైక్ Right. వెరీ స్మాల్. అయితే ఎవ్రీ ఇయర్ ఐ గో లైక్ 6 months ఆర్ 1 year ఐ గో ఫర్ అ చెకప్. అయితే అప్పుడు నాకు చెప్పారనమాట, దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ గ్లకోమా, గో అండ్ చెక్ అని చెప్పి అన్నారు. సో రీసెంట్‌గా ఇక్కడ లోకల్‌గా చూపించుకున్నప్పుడు కూడా దే సెడ్ ద సేమ్. సో జస్ట్ టు రూల్ ఔటా లేకపోతే నిజంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఐ డిడ్ంట్ అండర్‌స్టూడ్. If I am not wrong, your power is on the minus side, right? ఆఫ్ కోర్స్. యెస్. Yeah. యెస్. So even my power is -4. So mana optic disc అంటే కంటి యొక్క నరం which connects the eye to the brain. ఓకే. The optic disc in a myopic eye looks similar to the disc in a glaucomatous eye. ఓకే. When I am asking you to do a field test or glaucoma screening test, I want to rule out, I want to make sure that you do not have glaucoma. ఓకే. ఎందుకంటే ఓకే. glaucoma ఉంటే పేషెంట్ కి ఏమీ అర్థం కాదు in the initial stages. ఓకే. And the central vision effect అవ్వదు గ్లోకోమాలో. When I'm looking at you, I'm using the central vision. But రైట్. నాకు కాస్త ఇటుపక్క ఏముంది, ఇటుపక్క ఏముంది నేను చూడకుండానే నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ది పెరిఫెరల్ విజన్. ఇది లాస్ ఓకే. అవుతుంది అనమాట ఇన్ గ్లోకోమా పేషెంట్స్. బట్ ఓకే. మనం అంత పెద్దగా పట్టించుకోము ఈ పెరిఫెరల్ విజన్ గురించి. And by the time the patient realizes that he is losing, he comes at a very advanced stage. రైట్. And we cannot bring back what is gone. That's Right. why it becomes more important that we rule out glaucoma and make sure that the patient doesn't have glaucoma. అందుకని యూజువలీ ఇన్ మయోపిక్ పేషెంట్స్, పీపుల్ హూ ఆర్ మైనస్ పవర్ 4-5 డయాప్టర్స్ పైన ఉన్న వాళ్ళకి సేమ్ గా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి రూల్ అవుట్ చేసుకోండి అని చెప్తాం. ఓకే. అందుకు మీకు అడ్వైస్ చేస్తుంటాం. రైట్. ఐ అండర్‌స్టూడ్ నౌ. థాంక్ యూ ఫర్ ద క్లారిటీ. అయితే మ్యామ్ ఒక చిన్న బ్రేక్, ఐస్ గురించి మాట్లాడడంలో ఒక చిన్న బ్రేక్. సో బేసికల్లీ ప్రాస్పర్ విత్ ప్రదీప్తి అని నేను పరిచయం చేసుకున్నాను. అయితే నాకు ఒక కమ్యూనిటీ ఉందన్నమాట ఫేస్‌బుక్‌లో, తెలుగు మామ్స్ నెట్వర్క్ అని. సో అందులో ఒక 30,000 మదర్స్ ఉన్నారు. సో దే హ్యావ్ సో మెనీ క్వెషన్స్, దే హ్యావ్ సో మెనీ క్వెరీస్. జనరల్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు కమ్యూనిటీలో. అయితే వి గివ్ సపోర్ట్ టు దెమ్. సో దేర్ ఆర్ Right. డాక్టర్స్, టీచర్స్, అట్లా అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో అయితే ఐ రిక్వెస్ట్ హూ ఎవర్ ఆర్ వాచింగ్, ప్లీజ్ ఆస్క్ క్వెషన్స్ టు మ్యామ్. మీరు కామెంట్స్‌లో క్వెషన్ చేయండి. ఐ యామ్ హియర్ టు కనెక్ట్ యూ విత్ మ్యామ్. మ్యామ్ వచ్చేసి ఆన్సర్ చేస్తారు. షీ కెన్ టాక్ అబౌట్ క్యాటరాక్ట్, గ్లకోమా, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఐ, రెటీనా. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ డూ ఆస్క్. ప్లీజ్ పోస్ట్ యువర్ క్వెషన్స్ ఆన్ ద లైవ్. ఐఎమ్ హియర్. అఫ్ కోర్స్ నా సెట్ ఆఫ్ క్వెషన్స్ నాకున్నాయి, ఎందుకంటే ఐ హావ్ బీన్ ఫేసింగ్ ఐ ఇష్యూస్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. సో గ్లకోమా సైలెంట్ కిల్లర్ అంటారంట కదా. సో ఈజ్ ఇట్ ట్రూ? Like I said just now,
this affects your peripheral vision. రైట్. So when in a routine normal lifestyle, హుహు. మనకు కనిపిస్తుంది ఎక్కువ అవి బాదర్ అబౌట్ ఆ సెంట్రల్ విజన్. సెంట్రల్ విజన్ లో ఏమైనా అయితే వెంటనే మనకు అర్థమైపోతుంది. రైట్. మనం వెంబటే వి సీక్ మెడికల్ హెల్ప్. బట్ ఇన్ కేస్ ఆఫ్ పెరిఫరల్ విజన్ అంత పెద్దగా మనకి తెలియదు కూడా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్, యునో, అన్లెస్ ఇట్ బికమ్స్ ఇన్ వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్. సో వితౌట్ యూ నోయింగ్, యూ కైండ్ ఆఫ్ యువర్ విజన్ గెట్స్ కాంట్రాక్టెడ్ స్లోలీ. ఓకే. సో ఓకే. ఇక్కడికి ఓకే. వచ్చేపాటికి మనకి అర్థమవుతుంది, ఓ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అని. సో అది అవాయిడ్ చేయడానికి వి ఆస్క్, యూనో, అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months ఫుల్ ఎవాల్యుయేషన్. ఎవరికైనా పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే మదర్ కి కానీ ఫాదర్ కి కానీ, రైట్. అలా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఫ్రీక్వెంట్ గా వెళ్ళి చూపించుకోవటము. ఎస్, ఏమి ఉండదు, ఐ క్వైట్ గా ఉంటుంది, మీకు కన్ను ఎర్రబట్టం, నీరు కారటం ఏమి ఉండదు అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ సైలెంట్ కిల్లర్. బట్ ఇట్ కిల్స్ యువర్ విజన్ అండ్ ఇట్స్ అన్ ఓకే. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో ఈజ్ అందుకని ఇట్? ఇట్ ఓహ్! ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. మ్యామ్, ఇప్పుడు గ్లకోమా గురించి చెప్పారు. బట్ వాట్ ఈస్ క్యాటరాక్ట్? అది చిన్న పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఎస్, అందరికి కూడా మనకి కంట్లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయమ్మా. ఒకటి ద బ్లాక్ పోర్షన్ దట్ యు ఆర్ సీయింగ్, దట్ ఈస్ హుహు. కాల్డ్ కార్నియా, అండ్ వీ హ్యావ్ అనదర్ స్ట్రక్చర్ కాల్డ్ లెన్స్ ఇన్సైడ్ ది ఐ. ఈ ఓకే. రెండింటి వల్లే మనకి బయటకి అంతా కనిపిస్తా ఉంటుంది అనమాట. ఓకే. ఈ కార్నియా అండ్ లెన్స్ రెండు, టు బిగిన్ విత్, దే ఆర్ ట్రాన్స్పరెంట్ లైక్ దిస్ గ్లాస్. రైట్. ఓకే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, యాజ్ యూ ఏజ్, ఈ లెన్స్ కాస్త క్లారిటీ పోయి ఇట్ బికమ్స్ వైట్, it ఓకే. becomes ఓకే. cloudy. Once it starts getting cloudy, that itself is called cataract. ఓకే. ఓకే. కూల్. So when it becomes cloudy and white, obviously you can't see kada. So you అవును. have to replace it with an artificial lens after removal of this cataract. So this is an age-related process. రైట్. Everybody has to go through it, male, female, irrespective of the gender. Once you age, slowly the lens starts becoming cloudy and it becomes a full cataract. We have to intervene, remove the cataract, and place an artificial lens in the eye for us to see better. రైట్. మ్యామ్, ఇప్పుడు అంటే ఒకప్పుడు కంపేర్ చేస్తే మా డ్యాడీ చేయించుకున్నారు క్యాటరాక్ట్. మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ చేయించుకున్నారు క్యాటరాక్ట్. అప్పటికి ఇప్పటికి దెర్ ఈస్ అ రెవల్యూషన్ ఇన్ ద వే ద ఆపరేషన్ ఈస్ డన్. వాట్ ఈస్ ద Yes. చేంజ్? అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ వచ్చింది? అండ్ హౌ విన్ విజన్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద చేంజెస్? ఇదివరకటి రోజుల్లో పెద్ద ఇన్సిజన్ ఇచ్చేవాళ్ళమ్మా. మినిమం 6 mm ఇన్సిజన్. ఈ 6 mm ఇన్సిజన్ అంటే దాని మట్టుకు అది క్లోజ్ అవ్వదు, సూచర్స్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు క్యాటరాక్ట్ ని ఇంటోటో మొత్తంగా తీసేవాళ్ళం. రైట్. రైట్. ప్లస్ అప్పట్లో లెన్సెస్ కూడా ఉండేవి కావు. రైట్. అఫేకిక్ అంటే వితౌట్ లెన్స్ వదిలేసేవాళ్ళు. అప్పుడు బయట నుంచి మోటుగా సోడా బుద్ధి కలద్దాలు అంటారు, యా. అంత యా. గ్లాసెస్ పెట్టుకునే వాళ్ళు. ఇప్పటికి ఓల్డ్ పీపుల్ విలేజెస్ లో చూస్తున్నాం మనం, కొంచెం థిక్ గ్లాసెస్ తో అది పెట్టుకుంటేనే కనపడుతుంది అనమాట వాళ్ళకి. అంత రైట్. లావ్ గ్లాసెస్ తో అగైన్ వాళ్ళకి సెంట్రల్ విజనే ఉంటుంది, ఈ పక్క ఆ పక్క విజన్ ఉండదు. So ఓకే. that is the major disadvantage of not putting a lens inside the eye. Over a period of time, what happened is this incision became smaller and smaller and smaller. Now we do about 1.8 to 2.2 millimeter incision, which is a self-sealing procedure. It will need no sutures. సూపర్. కార్నియాలోనే చిన్న ఇన్సిషన్ ఇచ్చేస్తాము, దాంట్లోంచే ఈ లెన్స్ ఇంటోటో తీయము. ఓకే. ఓకే. Inside the eye, we make it into small pieces. ఓహ్! And ఓకే. that is sucked by the ultrasound machine or the phaco machine అంటాము. సో And రికవరీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది చాలా గదా! ఫాస్ట్ అయిపోతుంది. మరి 1.8 mm కి 6 mm ఇన్సిషన్ కి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు కరెక్ట్. వచ్చే లెన్సెస్ కూడా ఏంటంటే ఇలా ఫోల్డ్ అవుతాయి. కరెక్ట్. Fold. So if you fold, through that 1.8 mm incision, I can insert it. After going inside, it opens up nicely. ఓకే. ఓకే. Okay. So these are the advances. ఇంకా ఏంటంటే ఇవన్నీ నేను మాన్యువల్ గా చేస్తున్నాను. ఓహ్! I need experience to remove this. ఇప్పుడు ఏంటంటే ఫెమ్టో క్యాటరాక్ట్ అని చెప్పి లేజర్ హుహు. చేసేస్తుంది మనకి కొన్ని స్టెప్స్ అన్ని. ఓకే.
ఈ క్యాట్రాక్ట్ ఇన్సిషన్ చేయటము, క్యాట్రాక్ట్ ని మల్టిపుల్ పీసెస్ గా చేయడం. సో ఇట్ ఈస్ బికమ్ మోర్ ప్రిసైజ్ అన్నమాట. రైట్. ఇది వరకు క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి కూడా ఇంకా పవర్ మిగలటం, మళ్ళీ అద్దాలు పెట్టుకోవటం, ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే యాక్యురేట్ గా లెన్స్, మనం ఏ లెన్స్ పెట్టాలన్నది ఒక యూనో కన్క్లూజన్ కి రైట్. రాగలుగుతున్నాము. సర్జరీ చేసేటప్పుడు ప్రిసైజ్ గా చేయగలుగుతున్నాము. అండ్ రైట్. పోస్ట్ ఆప్ రికవరీ మీరు అన్నట్టు ఇమీడియట్ గా సెకండ్ డేట్ నుంచే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు విజన్ చూడటము, వాళ్ళ యాక్టివిటీస్ అన్ని రిజ్యూమ్ చేసుకోవటము, ఇవన్నీ వావ్! జరుగుతున్నాయి. సో ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అట్ విజన్ హాస్పిటల్స్. దట్స్ వండర్‌ఫుల్. సో దాన్నంటారు కదా! నెక్స్ట్ అడ్వాన్స్డ్ యూ ఆర్ అడ్వాన్సింగ్ విన్ విజన్ ఈస్ అడ్వాన్సింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. దట్స్ వండర్‌ఫుల్. మ్యామ్ వి హావ్ ఫ్యూ క్వెషన్స్ ఫ్రమ్ అవర్ మెంబర్స్. సో ప్రియా గారు అడుగుతున్నారు, ఐ కెన్ సీ విత్ వన్ ఐ ఓన్లీ. విజన్ ఉన్న ఐకి కూడా సైట్ ఉంది. కెన్ యూ ప్లీజ్ గివ్ ప్రికాషన్స్ మ్యామ్ రిగార్డింగ్ మొబైల్ యూసేజ్, రెగ్యులర్ చెకప్స్ ఎక్సెట్రా? So at no cost, there will not be any changes in your regular lifestyle. You can continue your regular lifestyle, but and everybody is working nowadays, so 8 hours of office work అయితే ఉంటుంది. Apart from this, whatever screen time, you can cut down on your mobile screen time, your TV time, your cinema screen, ఇవన్నీ కట్ చేసుకోవాలి. అలాగే ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవ్రీ 20 minutes టేక్ అ 20-second బ్రేక్. ఆ 20 seconds focus on a distant object, whichever object you can see which is at the farthest from where you are sitting, దాని మీద ఫోకస్ చేయాలి. అలాగే ఎవ్రీ 2 hours ఐ ఎక్సర్సైజెస్ చేయాలి. పైకి కిందికి ఓ 10 సార్లు చూడటం, రైట్ లెఫ్ట్ ఓ 10 సార్లు చూడటం, ఒక టార్గెట్ పెట్టుకొని ఫార్ నియర్ ఓ 10 సార్లు చూడటం, రొటేట్ యువర్ ఐబాల్ 10 times, బ్లింక్ 10 times. ఇదొక సైకిల్ అయితే ఎవ్రీ 2 hours మీరు ఈ సైకిల్ రిపీట్ చేయటం. గ్లాసెస్ తప్పకుండా వాడండి మీరు ఆ పవర్కి. ఓ రకంగా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. గుడ్ నార్మల్ ఐలో ఒకవేళ ఏమైనా అయినా అది అశ్రద్ధ చేయకుండా వెంబటే వెళ్ళి చూపించుకోవటము, అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months మీరు రెగ్యులర్ చెకప్ చేయించుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి. రైట్. సో మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన ఐబాల్ రొటేషన్, కళ్ళు మూసి తెరవడం, ఇవన్నీ ఎవ్రీ అదర్ పర్సన్ హూస్ వర్కింగ్ విత్ ల్యాప్టాప్ అండ్ హూస్ వాచింగ్ మొబైల్ Yes. లాట్ వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు కదా? Yes, yes, yes. Just like how we exercise daily for our fitness, these are exercises. We have about 6 to 8 muscles around the eye, and రైట్. when you are stuck at certain distance for 8 hours together, ఇప్పుడు మన క్రాంప్స్ వస్తాయి మనం మటం వేసుకొని కింద కూర్చుంటే, అట్లాగే క్రాంప్స్ వస్తాయి. దోస్ క్రాంప్స్ ఇస్ వాట్ హెవీనెస్ ఉంటుంది. కొంతమందికి కళ్ళు లాగుతున్నాయి అంటారు, కొంతమందికి ఐ డ్రైనెస్ వస్తుంది, కొంతమందికి ఐస్ ఆటోమేటిక్ గా రెడ్ అయిపోతాయి. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. వి కాల్ ఇట్ సివిఎస్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ టు మేక్ సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్, లిటిల్ థింగ్స్ లైక్ దిస్. రైట్. మ్యామ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రియా గారు, ఫుడ్స్ ఎలాంటివి తీసుకుంటే ఐకి మంచిది ఫర్ ఎవ్రీ వన్ లైక్ కిడ్స్ అండ్ అడల్ట్స్ కూడా? యా, సో వైటమిన్ ఏ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి ఫర్ ఐ హెల్త్. దిస్ ఇస్ ఫౌండ్ రిచ్లీ ఇన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, పపాయాస్, ఫిష్ ఈజ్ అ గుడ్ సోర్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ వీటిలో కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ విచ్ లుక్స్ బ్రైట్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, వీటిలో డెఫినెట్ గా ఈ బీటా క్యారటీన్ అని ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్ రా ఆర్ కుక్డ్. దీస్ ఆర్ ది మేజర్ ఫుడ్స్. సో బేసికల్లీ కంటికి ఏది బ్రైట్ గా కనిపిస్తే అది కంటికి మంచిదని గుర్తుపెట్టుకోవచ్చేమో. సింపుల్ వే. సో ఈ విటమిన్స్ క్యాప్సూల్స్ తీసుకుంటామని అడుగుతారు. It's good, but when you can have it naturally, your body kind of retains more of the nutrients when you take them naturally, rather than in form of capsules or minerals and tablets. Right. Ma'am, next question. What is the difference between cylindrical and spherical sight? So మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, కార్నియా ఇస్ వన్ పార్ట్ where we have power in the eye, because of which we are able to see. Now when your power is a spherical, ఈ సర్కిల్ చుట్టూ పవర్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ -4 spherical,
means -4 in the standing position, in the horizontal position, in oblique position, మొత్తం -4 ఉంటుంది. అదే సిలిండర్ అనుకోండి, ఒక పర్టికులర్ యాక్సిస్ లోనే ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ ది సిలిండర్. సో రైట్. 0.5 సిలిండర్ ఉందనుకోండి, ఈ -4 ఈ చుట్టూరుగా ఉండగా ఒక 90 డిగ్రీస్ లో ఎక్స్ట్రా 4.5 ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి ఇలా తిప్పి తిప్పి చూస్తూ ఇటు బాగుందా అని అడుగుతారు. అదే కదా. రైట్. సిలిండర్ ఉన్నప్పుడు మన కళ్ళద్దాలు చేయించుకునేటప్పుడు కూడా అదే యాక్సిస్ లో ఉండాలి. అలాగే మనం కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు కూడా అదే యాక్సిస్ లో అది కూర్చోవాలి. అప్పుడే మనకి ఆ క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ సిలిండర్ దట్ యూ గెట్ యువర్ గ్లాసెస్ డన్ ప్రాపర్లీ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ. That is the difference between spherical and cylinder. It's just a number amount. There's nothing to worry about it. కొంతమందికి ఏమవుతుందంటే when they have the habit of rubbing their eyes, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి అలవాటు ప్రకారం నలిపేస్తూ ఉంటారు. వీళ్ళకి సిలిండర్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కన్ను నలిపే అలవాటు ఉంటే ఎవరికన్నా అది మానుకోవాలి. రైట్. సో మ్యామ్, వీఆర్ టాకింగ్ అబౌట్ కళ్ళజోడు కదా. అసలు ఏ ఏజ్లో అంటే ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, నాకు కళ్ళజోడు వద్దు అని చెప్పి ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ టు గెట్ సర్జరీ డన్. యూనో అది అసలు ఏ ఏజ్లో చేస్తారు, చేయించుకోవాలి, అండ్ దాని గురించి డీటెయిల్స్ ఇస్తారా? ఏజ్ ఇస్ నాట్ ది మెయిన్ క్రైటీరియా. బేసికలీ కన్ను ఒక పవర్ పెరగకుండా ఆగిపోవాలి, అంటే స్టేబుల్ అయిపోవాలి మీ పవర్. అది సో అట్లీస్ట్ ఐ నీడ్ టు సీ 2 times టు సే వెదర్ యువర్ పవర్ is increasing or not. Usually this happens అంటే స్టెబిలిటీ, ఈ స్టెబిలిటీ అన్నది అరౌండ్ 18-20 years కి వస్తుంది. సో once you're 18-20 and you know that your power hasn't increased over the at least a minimum of 1 year, then we start screening you. కొన్ని టెస్ట్స్ ఉంటాయి which will give us కార్నియాలో పవర్ ఎంత ఉంది, దాని కర్వేచర్ ఎట్లా ఉంది, థిక్నెస్ ఎట్లా ఉంది. ఇట్స్ కాల్డ్ ఆబ్ స్కాన్ ఆర్ ఆక్యులైజర్ అండ్ స్కాన్స్ ఉంటాయి. ఇవన్నీ చేసి మీకు ఉన్న పవర్కి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉంటే అందులో కూడా 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయి, ఏ ప్రొసీజర్కి మీరు ఎలిజిబిలిటీ ఉంది అన్నది డిసైడ్ చేసి దెన్ వీ అడ్వైజ్ యూ అకార్డింగ్లీ. సో విన్విజన్ డస్ దిస్, ఈ టైప్ ఆఫ్ సర్జరీ? Yes, we have state of the art facilities over here. The most advanced technology, femtolasic కూడా చేస్తాము. ఇంకా హియర్ అని చెప్పి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మొన్ననే మేము పర్చేస్ చేసాము, అది కూడా అవైలబుల్ ఉంది విన్విజన్ హాస్పిటల్. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ వితౌట్ స్పెక్ట్స్, అంటే విత్ స్పెక్ట్స్ అయినా వితౌట్ స్పెక్ట్స్ అయినా ఇట్స్ అ బ్యూటీ. సో కాబట్టి ఒకవేళ ఇఫ్ సమ్వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ సమ్వన్ if you want to go, please consult Winvision andi. They have amazing packages also, if I'm not wrong. Endukante recent ga Swapna Vinnakota, my co-admin మా కమ్యూనిటీకి, వాళ్ళ ఫాదర్ మీ దగ్గరే చేయించుకున్నారు. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంకుల్ చాలా హీఈస్ సో హ్యాపీ అనమాట. వెంటనే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను నేను అని చెప్పి. హీఈస్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వార్మ్త్ అండ్ రిసెప్షన్. అసలు హాస్పిటల్లో షీ వాస్ టెలింగ్ మీ అనమాట, ఎంత కూల్గా అయిపోయింది తెలుసా, అసలు డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. థ్యాంక్ యూ. సో sometimes eye twitching continuously, so how to stop this అని అడుగుతున్నారు. సో ఐ ట్విచ్చింగ్ కి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయమ్మా. నథింగ్ టు వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఓన్లీ eyelid is twitching, you can easily forget about it. Lack of sleep, too much stress, too much caffeine, these are the few causes of twitching of the eyelid. It will come down automatically. It can happen in a day, it can happen in 2 weeks time, but it will come down automatically. Nothing to worry about eyelid twitching. But some people can have spasms. It's not twitching, spasm. Itla undipotundi eyelid. Plus ఇక్కడ కూడా ఈ మసిల్స్ అన్ని, అంటే చీక్ మసిల్స్, కార్నర్ ఆఫ్ ది మౌత్ మసిల్స్, ఇవన్నీ కూడా ట్విచ్చింగ్ స్టార్ట్ అవుతాయి. That's a altogether different problem. If there is anything happening like this, then you have to go and seek help. Otherwise, just the eyelid twitching, you can forget about it. Make sure you take good care of yourself.
Right. So, ma'am, next question. My daughter, 12 years old, recently got -1 for right eye and 0.25 in the left eye. Could you please let me know, can we cure it by good food now? 0.25 is negligible. How old is she, if I may ask? 12 years, 12 ma'am. years. Okay. -1 won't go away, ma. మనకి ఇప్పుడు ఏంటంటే వన్స్ యూ బికమ్ అడల్ట్స్ మనం గ్లాసెస్ పక్కన పెట్టేసి ఓ సంవత్సరం తర్వాత పెట్టుకున్నా కూడా మన చూపు ఎక్కడికి పోదు. Correct. 6 ఉంటుంది. But if Right. I don't give her -1 now, one, her power will increase because the eye will try to see things clearly. The Correct. muscles keep on contracting or squinting like this to see things. Second, her vision may drop, which we don't want to happen. Right. So the Right. eye can become lazy if proper correction is not put in front of that eye to see things clearer. Brain ki a message వెళ్ళదన్నమాట. I Right. can see things much clearer అని ఆ brain కి ఆ message వెళ్ళదు if you don't put proper correction, Right. especially below 10 years kids కి. So forget about the power that she has now or పోదు అని డిప్రెస్ పడకుండా తన విజన్ ని మెయింటైన్ చేసుకోవాలి మనం విత్ దిస్ క్లాస్. ఈ క్లాసెస్ వేయడం వల్ల కాన్స్టెంట్ గా 6 months కి ఒకసారి చెకప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కరెక్షన్ ఇస్తున్నామా లేదా, ఆ విజన్ 6 ఉందా లేదా, లేదా అది డ్రాప్ అవుతుందా, లేజీ అయిపోతుందా, ఇవన్నీ వన్స్ ఈజ్ 18-20 యూ కెన్ ఈజీలీ గెట్ రిడ్ ఆఫ్ బై డూయింగ్ అ సింపుల్ లేసిక్ సర్జరీ. యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ క్లాసెస్. దట్స్ నో బిగ్ డీల్. బట్ 6 ఉండాలి, లేకపోతే ఫ్యూచర్లో కొన్ని ఎగ్జామ్స్ రాయనివ్వరు 6 లేకపోతే. Correct. కొన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వలేము, కొన్ని ప్రొఫెషన్స్ మనం ఇంకా రూల్ అవుట్ చేసేసుకోవాలి. సో దట్ వే ఈవెన్ హర్ చాయిస్ బికమ్స్ లిమిటెడ్ in terms of her career. So forget that she got glasses. Make sure that she wears them and constantly, Maintains that. once Yeah. she maintains that and go see Right. once checkup. రైట్. అండ్ ఈ మధ్య కాలంలో అసలు కళ్ళజోడు అనేది అసలు ఇట్స్ నాట్ Very అర్థం. common అయిపోయింది across యాహ్! all ages. వెన్ ఐ వాస్ హెరాస్డ్ ఇన్ మై స్కూల్. ఐ వాస్ ద ఓన్లీ వన్ ఇన్ మై స్కూల్. సో చాలా చిన్నప్పుడు కదా! సో ఐ వాస్ హెరాస్డ్. If you నైట్‌మేర్ go నాకు to ఇప్పటికి any కూడా. school, you'll find very few people without glasses. Ulta అయిపోయింది అవును. ఇప్పుడు. ఉల్టా అయిపోయింది. యాహ్! సో మ్యామ్ నెక్స్ట్ క్వెషన్. మై సన్ హాస్ సిలిండ్రికల్ సైట్ ఓన్లీ. విల్ ద సైట్ కమ్ డౌన్? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ విత్ సిలిండ్రికల్ సైట్? Any power, whether it is spherical or cylinder, once you start glasses, it's not going to come down. Glasses are not given to you so that the power decreases. No, హుహు. the glasses are given so that the child sees better. Child sees what he is supposed to see at that age. రైట్. Okay, cylinder ki ఒకటేనమ్మా, no rubbing of the eyes. Absolutely no rubbing of the eyes. ఓకే. And ఓకే. every 6 months okkasari, 4 to 6 months is what I recommend in my pediatric patients below 15 years, that they should come and see me. And you keep checking. ఇలా స్క్వింటింగ్ చేస్తున్నారు, టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, దే గోయింగ్ too close into their books to study. They రైట్. are not able to read what you are able to read or see far things. Keep testing them in between. రైట్. Yeah, then it should give you a clue. Also make them aware that if with your current classes, if you're not able to see, that means your power might have increased. So we need to go and get yourself checked once again. రైట్. మ్యామ్ జనరల్‌గా అంటారు మీ అమ్మకుంది కళ్ళజోడు నీకొచ్చింది. మీ తాతకుంది నీకొచ్చింది అంటారు. ఈజ్ ఇట్ జెనెటిక్ కళ్ళజోడు? Yes, yes, yes. Um, రావాలని లేదు, బట్ ఉంటుంది రావచ్చు. జెనెటిక్స్. ఎస్, రావచ్చు. ఓకే. ఓకే. సో ఇఫ్ అ సిబ్లింగ్ హ్యాస్, ఆమెకి ఒక 3-4 yearsకి వచ్చిందనుకోండి, నెక్స్ట్ పుట్టిన బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంది. Especially if the father has glasses or the mother or both of them has glasses, they do pass on the genes. So you can get power in that way. Yes. రైట్. Yeah, we'll take next question, ma'am. My daughter is having a mole on her left eye by birth. She is now 5 years, and one of my family friends suggested me to show ophthalmologist. Can you say what is this? Is this dangerous for my baby's vision? Mole in the eye or outside on the skin? On her left eye అన్నారు. I will check.
కళ్యాణి గారు కొంచెం క్లారిటీగా క్వెషన్ మళ్ళీ టైప్ చేయండి ఆర్ వాట్సాప్ మీ. ఎందుకంటే కంటి లోపల ఉందా బయట ఉందా అనేది క్లారిటీ లేదు కదా. Moles are quite common. They can be at birth or they can appear as the child grows. If it's just a mole, then I don't think you need not worry about it. Just keep checking whether it is increasing in size or pigmentation ఇంకా డార్క్ అవుతుందా, ఇట్లాంటివి చూసుకుంటా ఉండాలన్నమాట. ఓకే చూస్తే ఒకసారి నష్టం లేదు, ఒక్కసారి ఆఫ్థల్మాలజిస్ట్ కి చూపించడంలో. If you బెటర్ have బెటర్ టు రూల్ అవుట్ ఎనీ ఇష్యూస్. yes. సో మ్యామ్ నెక్స్ట్ అడుగుతున్నారు ప్రవీణ గారు, ఇఫ్ ఐఎమ్ రీడింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఫీలింగ్ బ్లర్ అండ్ వాచింగ్ టీవీ ఫర్ 15 minutes కాజింగ్ పెయిన్ ఇన్ ద ఐస్, వాట్ టు డూ అని అడుగుతున్నారు. How old is she? ప్రవీణ గారు షీస్ అరౌండ్ 30 ప్లస్. Okay. As usual 8 hours screen time ఉంటుందా? చాలాసేపు ఆన్లైన్ ఉంటారని నాకు తెలుసు. షీఈస్ మై కమ్యూనిటీ మెంబర్, షీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫేస్బుక్, సో ఐ నో. గ్లాసెస్ ఉంటే తప్పకుండా పెట్టుకోవాలి ఫస్ట్, ఓకే అది అవాయిడ్ చేయడానికి లేదు. గ్లాసెస్ లేకపోయినా కూడా ఎక్కువ స్క్రీన్ టైం ఉంది అనుకుంటే నౌడేస్ వీ గెట్ దిస్ బ్లూ బ్లాక్ గ్లాసెస్, ఓకే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తో ప్లెయిన్ గ్లాసెస్ వస్తాయి. ఇట్స్ బెటర్ టు యూజ్ దెమ్ అట్లీస్ట్ వైల్ యూర్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్సర్సైజెస్, పైకి కిందికి 10 సార్లు, రైట్ లెఫ్ట్, ఈ ఎక్సర్సైజెస్ చేయడం, 20-20 రూల్ ఫాలో అవటం. ఇంకా లూబ్రికెంట్స్ అని మనకి దొరుకుతాయి, టియర్ డ్రాప్స్, దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ టియర్స్, యూ కెన్ యూజ్ దెమ్ ఆల్సో. రైట్. Heard from some people like reading books in a moving vehicle increases the eyesight and it's not good for the eye. Is it myth or truth అని అడుగుతున్నారు. ఎంత రీడ్ చేస్తే గ్లాసెస్ ఇంక్రీజ్ అవుతాయో నాకు తెలియదు కానీ బట్ వెన్ ది ఇమేజ్ జంప్స్, ఇట్ ఈస్ అట్లీస్ట్ ఐ కెనాట్ రీడ్ ఇట్స్ నాట్, యూఆర్ నాట్ సపోజ్ టు రీడ్ లైక్ దట్. Should have a proper chair, a table. The light source should be coming from side, not from your behind or in front. మీ ఇమేజ్, మీ షాడో పడకూడదు ఆ రీడింగ్ చేసే మెటీరియల్ మీద. సో ఇలాంటివన్నీ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇవన్నీ మనం మొదటి నుంచే చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇవన్నీ ప్రొఫెషన్ రిలేటెడ్ దీని కింద వస్తాయి యాక్చువల్లీ. So no, I wouldn't advise that you read in a moving vehicle unless it's an emergency or something. And I don't think you can read. Forget about the power increasing. రైట్. ఎక్కువసేపు చదవలేం మ్యామ్. ఐ మీన్ కూడా yes. యా మ్యామ్, అదేంటి కిండిల్ చదవచ్చా? కిండిల్ సేమ్ థింగ్ అమ్మా. if I prefer మూవింగ్ అంటే మూవింగ్ వెహికల్ లో అని కాదు, కిండిల్ అయినా కూడా if you have a book and a Kindle, prefer a book over the Kindle. You remain stationary, make sure you have a proper desk, chair, lighting, and you read from a book rather than any gadget which gives you that blue light. Right. Perfect. I heard that there are chances my kids will get this problem as my husband have eyesight problem since he was 13 years old. So correct. Yes. My daughter is 9 years old. She's having glasses from past 3 years. Recently, she is rubbing her eyes once she wakes up in the morning. Is it a symptom for increase in eyesight? Yes, it could be. Rub chestaru, lekapothe squint chestaru, lekapothe it could be as simple as a habit or allergy unna kuda vallu alaga rub chestaru. You sit and ask her why she's rubbing. Usually they give you an answer. మీరు కరెక్ట్గా అడిగితే చెప్తారు, నాకు ఇచ్చిగా ఉంది ఆర్ నాకు ఇరిటేషన్ ఉంది, ఏదో ఉన్నట్టుంది అని చెప్తారు వాళ్ళు. ఒకవేళ అలా ఏమైనా ఆన్సర్ ఇస్తే ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ చెక్ చేయించండి. బట్ ఇఫ్ యువర్ డౌట్ ఈస్ వెదర్ రబ్బింగ్ మీన్స్ దట్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ పవర్, ఎస్ ఇట్ క్యాన్ బి. సో మ్యామ్, ఇలా ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా మందికి జనరల్గా వస్తుంది కదా ఐసైట్, లైక్ 5, 4, 6, 10 పిల్లలందరికీ. సో వాట్ డూ యూ సజెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు చెప్పే వరకు కాకుండా
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాటెవర్ ఇట్ ఈస్, సేమ్ సైట్ ఉన్నా, ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా 6 మంత్స్‌కి ఒకసారి కంపల్సరీ Yes, చేయించమంటారు. కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. Yes. ఓకే. ఓకే. See, సో every child has power అమ్మా. బట్ ఓకే. ఏజ్ అప్రోప్రియేట్ పవర్ ఉంటుంది. ఓకే. మనం చెక్ చేసినప్పుడు ఆ పవర్ టాలీ అవుతోందా లేదా అన్నది చూస్తాం. ఓకే. ఎవరికైనా ఏజ్ అప్రోప్రియేట్ పవర్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది నేను గ్లాస్ రూపంగా ఇవ్వాల్సిందే. అప్పుడే వాళ్ళకి కనపడుతుంది క్లారిటీతో. రైట్. సో రైట్. దీనికోసమైనా మనం చెక్ చేయించుకోవాలి. సో చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ప్రియా గారు. చాలా పాయింట్స్, కొత్త విషయాలు తెలిసాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ టు అవర్ కమ్యూనిటీ అని. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగానే యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు మీ అండ్ my community moms. Thank you so much ma'am for Thank coming you. today. My pleasure. Thank you so much. Thank And మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక డాక్టర్ గారితో కలుద్దాము ఇలానే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ ద ఫోన్ నెంబర్స్ ఆఫ్ విన్ విజన్. దే ఆర్ ఇన్ సో మెనీ బ్రాంచెస్, సో యూ కెన్ జస్ట్ కాల్ దెమ్ అండ్ టేక్ ఎన్ అపాయింట్మెంట్ అండ్ డ్రాప్ డౌన్. They are open on Sunday too now, so Sunday morning కూడా వర్క్ చేస్తున్నారు. They are thinking for our eyes, so let's think for ourselves and let's go and get checked up. Thank you so much ma'am. Can we Thank watch you. this full video now? Yeah, Sandhya garu, you can watch the full video now. Thank you so much ma'am, and thank you to entire Winvision Eye Hospitals team for joining Prosper with Pradeepti show. Thank you ma'am. Thank you so much. Thank you. Bye-bye. Bye ma'am.